హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. మరొక ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానో వీడియో మొత్తం చూశాక మీకు తెలుస్తుంది. సో వీడియో స్టార్ట్ చేయగానే మళ్ళీ డౌట్ కట్ ఆఫ్ అయితే అడగండి. వీడియో చూడండి, చూసిన తర్వాత అయితే మీకు కట్ ఆఫ్ మీకు తెలంగాణలో మెరిట్ లిస్ట్ రాగానే అర్థమయ్యేలా ఉంటుంది వీడియో అయితే. అండ్ ఇది మన వెబ్సైట్ మీరు చూసేది. అండ్ వీడియోని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంపార్టెంట్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా తెలంగాణలో ఫీజుల మీద మన పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ టీం చేసిన పోరాటం వల్ల ఫీజెస్ అయితే ఫైనల్ సెమిస్టర్లో తగ్గాయి. ఒకసారి అది చూద్దాం. పేరెంట్స్, తెలంగాణలో ఫీజెస్ గురించి ఏదైతే 5th ఇయర్ ఉందో, సో 4.5 ఇయర్స్కి కాకుండా కంప్లీట్ 5 ఇయర్స్కి తీసుకోవడం మీద మన నీట్ పేరెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చారి సార్ అండ్ టీం వీళ్ళైతే చాలా ఫైట్ చేశారు. అండ్ దీనివల్ల అఫీషియల్ ఉత్తర్వులు అయితే వచ్చాయి. సో ప్రతి ఒక్కరు ఎంత ఫీజు తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ టేబుల్ ప్రకారం కంప్లీట్ 1 ఇయర్కి మీకు ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో తీసుకోవాల్సింది, అంటే 5th ఇయర్ అంటున్న సెమిస్టర్లో ఆఫ్ మాత్రం ఉంటుంది. 1 ఇయర్కి ఎంత అయితే తీసుకుంటున్నారో దాంట్లో ఆఫ్ మాత్రమే తీసుకోవాలని అఫీషియల్గా అయితే ఉత్తర్వులు రావడం జరిగింది. సో ఇదంతా గమనించగలరు మీరు, మీకు ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. సో ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడ పెట్టాం చూడండి. సో నేను స్లోగా దీన్ని స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో దీన్ని అయితే ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో కంప్లీట్ మీరైతే పే చేయాల్సిన అవసరం లేదు. 4th ఇయర్ తర్వాత సెమిస్టర్కి సగం మాత్రమే కట్టాలి, మేనేజ్మెంట్ అయినా లేకుంటే కేటగిరీ అయినా ఏదైనా కూడా. సో దీన్ని గమనించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇదంతా మన నీట్ పేరెంట్ అసోసియేషన్ యొక్క ఫైట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. సో దీన్ని అయితే అందరు యూజ్ చేసుకోగలరు. ఏమైనా డౌట్ ఉంటే ప్రెసిడెంట్ అయినటువంటి చారి సార్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా నాకేం చెప్పండి. ఇప్పుడు మన వెబ్సైట్ మీరు కనుక తెలంగాణ సంబంధించింది చూస్తున్నాం, ప్రజెంట్ ఏపీ కూడా ఉంది. తెలంగాణ వెబ్సైట్లో ఉన్న ఫెంటాస్టిక్ ఫీచర్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. కాలేజ్ ప్రెడిక్టర్ ఉంది, డిస్ప్లేతో ఉంటుంది, మెరిట్ లిస్ట్తో ఉంటుంది. ఓకే, కాలేజ్ రౌండ్ 1 to రౌండ్ 3 ఆల్ కాలేజెస్, గ్రిడ్ వ్యూ ఉంటుంది, టోటల్ అలాట్మెంట్స్ ఉంటుంది. అండ్ కొత్తగా ఇంకొక ఫీచర్ అయితే యాడ్ చేసాం, టోటల్ అలాట్మెంట్ విత్ డిస్ప్లే ర్యాంక్, మెరిట్ లిస్ట్ మ్యాప్డ్ విత్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, అంటే ఎంటైర్ మెరిట్ లిస్ట్ ఎలా మ్యాపింగ్ ఉంటుందో అందులోకి వెళ్తే మీకు తెలుస్తుంది. నిన్న వీడియోలో నేను చూపించాను. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక టూల్ అయితే డిజైన్ చేసాం, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ యువర్ క్యాస్ట్. సో ఇది ఎలా పనిచేస్తుంది చూద్దాం. అండ్ ఒకసారి ఇందులోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు ఇది అయితే వచ్చేస్తుంది. సో ఇందులో కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓసీ కూడా ఉంది ఇందులో, అంటే ఓసీ స్టూడెంట్స్ కూడా. అండ్ ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, బీసీఏ చూద్దాం. ఆల్ కాలేజెస్, బీసీఏ ఆల్ కాలేజెస్ మీద ప్రెస్ చేయండి. ఆల్ కాలేజెస్ మీద ప్రెస్ చేస్తే మీకు బీసీఏ సంబంధించిన ఎంటైర్ అలాట్మెంట్స్ వస్తాయి. ఓకే, ఇవి బీసీఏ క్యాస్ట్ వల్ల ఎంటైర్ అలాట్మెంట్స్ అన్నమాట. ఫస్ట్ అలాట్మెంట్ డిస్ప్లే ర్యాంక్ 209 అండ్ ఇది మెరిట్ ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, మార్కులు 2025 మార్కులు. బీసీఏ కేటగిరీ ఏంటి, బీసీఏ. ఇక్కడికి వచ్చిన కాలేజ్ గాంధీ. మరి ఎందులో వచ్చింది బీసీఏ, కానీ తనకి ఓపెన్లో వచ్చింది, అంటే బీసీఏ వాళ్ళకి వచ్చిన ఎంటైర్ అలాట్మెంట్స్ చూస్తున్నాం ఓపెన్ అండ్ బీసీఏలో. ఇలా చూస్తూ వెళ్ళిపోతే మీరు కిందికి రండి, ఇంకా ఒక ఫీచర్ ఉంటుంది ఇందులో, మీకు చూపిస్తాను అది. సో ఇక్కడ బీసీఏలో అలాట్ అయింది, గాంధీ అలాట్ అయింది బీసీఏలో నెంబర్ 16th. ఓకే, నెంబర్ 16th అలాట్మెంట్ బీసీఏ స్టూడెంట్కి గాంధీలో అయింది. సో ఇతని యొక్క మెరిట్ ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్ 655 మీకు ఆల్రెడీ తెలుసు. రేపు వచ్చే మెరిట్ ర్యాంకు, అంటే పోయినసారి డిస్ప్లే ర్యాంకుకి ఇంత మెరిట్ ర్యాంక్ వచ్చింది, అంటే ఒక దాదాపు 107 తగ్గింది. ఈసారి కూడా అలానే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ ఇంకా మీరు కిందికి వచ్చినట్లయితే గాంధీ తర్వాత ఇక్కడ ఒక 20 స్టూడెంట్ని చూస్తే కాకతీయ వచ్చింది. 20th అలాట్మెంట్ కాకతీయ, బీసీఏ ఫీమేల్ గర్ల్ కేటగిరీది. ఇది క్యాస్ట్, మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. సో ఇంత మంచి డేటా మీకు అయితే ఇంకా చాలా కన్వీనియంట్గా ఇది ఒక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద మీరు ప్రెస్ చేయండి ఒకసారి. ఆల్ ఇండియా ర్యాంక్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాళ్ళ 3 రౌండ్ అలాట్మెంట్ కనిపిస్తాయి. సో వీళ్ళకైతే ఫస్ట్ రౌండ్ కాకతీయ, సెకండ్ రౌండ్ కాకతీయ, థర్డ్ రౌండ్ కాకతీయ, అంటే వీళ్ళు ప్రిఫర్ చేసిందే కాకతీయ కాలేజీలా ఉంది. సో మొత్తం ఎన్ని అలాట్మెంట్స్ అయ్యాయి బీసీఏ అనేది చూద్దాం. సో కిందికి వస్తుంటే ఒక 400 బీసీఏ అలాట్మెంట్ని చూద్దాం. సో ఇతనికి వచ్చిన డిస్ప్లే ర్యాంకు 10,000, మెరిట్ ర్యాంకు రేపు వచ్చే లిస్ట్లో ఈ ర్యాంకు మీ కట్ ఆఫ్లో కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఎన్ని రౌండ్లలో ఎక్కడెక్కడ వచ్చింది అనేది కూడా ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి మీకు తెలిసిపోతుంది. సో రౌండ్ 2లో ప్రతిమ వచ్చింది అండ్ రౌండ్ 3 కూడా ప్రతిమ వచ్చింది, అంటే రౌండ్ 1లో వీళ్ళకి రాలేదు. ఓకే, జనరల్ రౌండ్ 2 అండ్ 3లో అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్ వీళ్ళు చదువుతున్నారన్నమాట అక్కడ. అండ్ నెక్స్ట్ కంప్లీట్గా చూడండి మీరు,
టోటల్ అలాట్మెంట్స్ బీసీఏ వాళ్ళకి 462 అయ్యాయి. అండ్ చివరికి ఉన్నాయన్నీ పిహెచ్ఓ, క్యాప్ అండ్ జనరల్ అయితే ఇక్కడి వరకు కట్ అయింది. బీసీఏ జనరల్ కట్ ఆఫ్ ఇక్కడి వరకు అయింది. అండ్ ఇక్కడ వచ్చినటువంటి డిస్ప్లే ర్యాంక్, ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. సో ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేద్దాం, మరి ప్రతి రౌండ్లో ఎక్కడెక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే థర్డ్ రౌండ్లోనే సీట్ వచ్చింది, 338 మార్కులు. అండ్ మీకు డిస్ప్లే ర్యాంక్ ఆల్రెడీ తెలుసు, మీ డిస్ప్లే ర్యాంక్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు ఈ రేంజ్లో ఉంటే మీకు వస్తుంది. రేపు వచ్చే మెరిట్ ర్యాంక్ ఈ రేంజ్లో ఉంటే వస్తుంది. అండ్ కొన్ని కాలేజీలు సీట్లు వచ్చాయి కాబట్టి ఒక 100 లేకుంటే 50 to 60 పెంచుకోండి మెరిట్ ర్యాంక్కి ఇక్కడ ఉన్నదానికి. సో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ ఉన్నట్లు మనమైతే అనుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో ఇంప్రూవ్ చేసి మీకు డెఫినెట్గా బెటర్ డేటా అయితే ఇస్తాం ఇంకా. సో ఈ వెబ్సైట్ తీసుకుంటే దీనికి ఓన్లీ మేము డొమైన్ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నాం. సో మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోండి, ఓన్లీ డొమైన్కు మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా చోట్ల కొని ఉంటారు కాబట్టి. అండ్ ఆల్ కాలేజెస్ కాకుండా నాకు అపోలో, నేను బీసీఏ కావాలి నాకు అనుకున్నారు, ప్రెస్ చేయండి, అపోలో సెలెక్ట్ చేసి ప్రెస్ చేయండి. సో అపోలోలో ఇప్పుడు చదువుతున్న బీసీఏ స్టూడెంట్స్ ఎందరు? 5. ఓకే, 3 రౌండ్లలో వచ్చింది, 5కి వచ్చింది. సో మరి ఇందులో ఒకసారి మీరు అపోలోలో చదువుతున్న స్టూడెంట్ లిస్ట్ అన్నమాట ఇది, బీసీఏ వాళ్ళది. ఓకే, 1721 డిస్ప్లే ర్యాంకు, ఇది మెరిట్ ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. సో అపోలోలోనే వచ్చిందా? వీళ్ళకి 3 రౌండ్స్ అపోలోలోనే వచ్చింది, అంటే వీళ్ళు అక్కడే కన్ఫర్మ్ అయ్యారు. అండ్ నెంబర్ 4 స్టూడెంట్, 5th స్టూడెంట్ చూడండి, ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేయండి. కామినేని ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అపోలో, థర్డ్ రౌండ్ అపోలో. ఓకే, 2820 డిస్ప్లే ర్యాంకు, 2641 మెరిట్ ర్యాంకు. ఈ స్టూడెంట్ అయితే అపోలోలో 5 బీసీఏ వాళ్ళు చదువుతున్నారు. అండ్ అపోలో కాకుండా మీరు ఇంకేదైనా కాలేజ్ చూద్దాం అనుకున్నారు, టోటల్ కాలేజెస్ ఉంటాయి ఇక్కడ. ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఎస్విఎస్ చూద్దాం, ఒక గవర్నమెంట్ కాలేజ్ చూద్దాం, గవర్నమెంట్ కాలేజ్ ఏదైనా ఒకటి చూద్దాం. అక్కడ ఎంతమంది, ఇక్కడ గవర్నమెంట్ వనపర్తి. సో వనపర్తిలో మరి బీసీఏ ఎంతమంది చదువుతున్నారు ఇప్పుడు 2025లో అంటే 11 మంది చదువుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేద్దాం. అండ్ ఎంత డిస్ప్లే కట్ అయింది వనపర్తిలో అంటే 6235 మెరిట్ ర్యాంక్. అండ్ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. వీళ్ళు ఫస్ట్ జైత్యాలు ఉంది, తర్వాత వనపర్తి, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా వనపర్తి. ఓకే, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే డేటా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా బీసీఏకి సంబంధించిన ఎంటైర్ డేటా ప్రతి కాలేజ్. కాకతీయ చూద్దాం, కాకతీయలో బీసీఏ వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు? టోటల్గా బీసీఏ 19 మంది చదువుతున్నారు బీసీఏ. అంటే ఇందులో పిహెచ్ ఉన్నారు అండ్ జనరల్ అయితే ఇక్కడికి ఉంది. ఓకే, ఇది అలాటెడ్ కేటగిరీ అన్నమాట. ఇది క్యాస్ట్, మనం బీసీఏ క్యాస్ట్ చూస్తున్నాం. సో 2716 డిస్ప్లే ర్యాంకు, 2536 రేపు మెరిట్ ర్యాంక్ ఉంటే కాకతీయ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి వీళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ రౌండ్ సిద్దిపేట, సెకండ్ రౌండ్ కాకతీయ, థర్డ్ రౌండ్ కాకతీయ. అంటే ఫస్ట్ సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చారు. ఇది బీసీఏకి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. సో ఇలాంటి వెబ్సైట్ ఇది మీకు మినిమం డబ్బుతో వస్తుంది మీకు, ఎందుకంటే మీకు యూస్ఫుల్ ఉండాలి. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీలా నేను ఆలోచించి తయారు చేసా. బీసీఏ తర్వాత బీసీబీ చూద్దాం, ఆల్ కాలేజెస్ చూద్దాం. ఓకే, టోటల్ కాలేజెస్ ఇంకా మీరు తీసుకుంటే ప్రతి కాలేజ్ చూసుకోవచ్చు. ఆల్ కాలేజెస్ చూస్తే టోటల్గా ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి బీసీబీ. సో కంప్లీట్గా బీసీబీ చూద్దాం. బీసీబీలో ఈ కిందంతా పిహెచ్ఓ ఉంది. అండ్ జనరల్ స్టూడెంట్స్కి చూద్దాం. జనరల్ పిహెచ్ఓ, క్యాప్ పిహెచ్ఓ. సో ఓపెన్లో ఇక్కడ అలాట్మెంట్ కేటగిరీ అన్నమాట ఇది. ఓపెన్ జనరల్ క్యాప్ అండ్ బీసీబీ క్యాప్ ఫీమేల్ ఇక్కడి వరకు కట్ అయింది. ఓకే, క్యాప్ ఇది కూడా. అండ్ జనరల్ అయితే ఇక్కడి వరకు కట్ ఆఫ్ కావడం జరిగింది, జనరల్ కట్ ఆఫ్. ఓకే, డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, అప్పుడు మార్కులు ఎక్కడైంది అనేది కూడా. సో ఆల్ ఇండియా ర్యాంక్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇతనికి థర్డ్ రౌండ్లోనే అలాట్ అయింది. సో ఈ డిస్ప్లే ర్యాంక్ అండ్ మెరిట్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకేదైనా స్టూడెంట్ చూద్దాం. మధ్యలో ఒక 926 అలాట్మెంట్స్, అంటే మొత్తం ఇది ఇంతమందికి అలాట్ అయింది. సో ఈ 924th అలాట్మెంట్ 5122 డిస్ప్లే ర్యాంక్, మెరిట్ ర్యాంక్ పక్కన ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. రౌండ్ 2 నోవా, రౌండ్ 3 సురభి. ఓకే, ఏ రౌండ్లో వచ్చింది కూడా పడుతుంది. ఇలా ప్రతి స్టూడెంట్ ఇప్పుడు అందులో చదువుతున్న స్టూడెంట్ లిస్ట్ అన్నమాట ఇది కంప్లీట్. సో మాకు మొత్తం కాదు, మాకు బీసీబీలో ఒక అపోలో లేకపోతే ఏదో ఒక కాలేజ్. ఓకే, మహేశ్వరం చూద్దాం, గవర్నమెంట్ మహేశ్వరంలో చూద్దామంటే ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు? 4 చదువుతున్నారు బీసీబీలో. ఓకే, అండ్ ఇక్కడ వాళ్ళ డిస్ప్లే ర్యాంక్ ఉంది అండ్ వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద మీరు క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే ఫస్ట్ రౌండ్ నిర్మల్, సెకండ్ రౌండ్ మహేశ్వరం, థర్డ్ రౌండ్ మహేశ్వరం. అంటే నిర్మల్ నుంచి సెకండ్ రౌండ్లో వచ్చి ఇక్కడ సెట్ అయిపోయారు ఇంక స్టూడెంట్. ఇలా మీరు ప్రతి కాలేజ్కి చూసుకోవచ్చు. నెక్స్ట్ బీసీసీ చూద్దాం. బీసీసీ ఆల్ అలాట్మెంట్స్. బీసీసీ ఆల్ అలాట్మెంట్స్ ఒకసారి చూద్దాం. కంప్లీట్ కాలేజెస్ సెర్చ్ చేసినట్లయితే మీకు బీసీసీలో టోటల్గా వచ్చి 341 వరకు వచ్చింది. ఇది డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఇంకా అదే కాకుండా మీరు ఎవ్రీ కాలేజ్ బీసీసీలో ఎన్ని కాలేజెస్లో వచ్చిందో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బీసీడీ చూద్దాం. బీసీడీ ఆల్ కాలేజెస్. సో ఎంటైర్ అలాట్మెంట్స్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ మాత్రం బీసీడీ, అలాట్మెంట్ అయింది మాత్రం ఓపెన్లో. ఇక్కడ ఇవి రెండు డిఫరెన్స్ గమనించండి. అంటే బీసీడీ వాళ్ళందరికీ చూపిస్తున్నాను అనమాట. అలాట్మెంట్ అయింది ఇక్కడ ఓపెన్ అలాట్మెంట్ టైప్ కూడా ఇచ్చాము. కాకుంటే ఫస్ట్ ఇక్కడి వరకు ఓపెన్ అలాట్ అయింది. బీసీడీ వాళ్ళకి ఇదంతా ఓపెన్లో అలాట్ అయిన సీట్స్ అన్నమాట. అండ్ ఎక్కడి నుంచి రిజర్వేషన్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నుంచి బీసీడీ ఫీమేల్కి వచ్చింది, బీసీడీ క్యాస్ట్. ఓకే, ఉస్మానియా వచ్చింది. ఉస్మానియా వచ్చిన స్టూడెంట్కి డిస్ప్లే ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఉస్మానియా నుంచి లాస్ట్ వరకు ఉస్మానియాలోనే ఉన్నారు. సో టోటల్గా మరి బీసీడీలో ఎన్ని అలాట్మెంట్స్ అయ్యాయి అనేది చూద్దాం. సో బీసీడీ కంప్లీట్ అలాట్మెంట్ లిస్ట్. సో ఇంకా కిందంతా మీకు క్యాప్ వాళ్ళకు కూడా ఉంటుంది. మనకు కింద ఉన్నదంతా క్యాప్, పిహెచ్ఓ వాళ్ళకు కూడా. సో ఎవరిని విడిచిపెట్టకుండా అందరికీ మనం ఇందులో అరేంజ్ చేసాం అనమాట. సో బీసీడీ ఇక్కడి వరకు కట్ ఆఫ్ అయింది 398. డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు, అలాట్మెంట్ నెంబర్ వీళ్ళంతా చదువుతున్నారు ఇప్పుడు డైరెక్ట్ లైవ్ డేటా అనమాట. సో ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి, థర్డ్ రౌండ్లోనే వచ్చింది. ఎందుకంటే చివరి వాళ్ళందరికీ థర్డ్ రౌండ్లోనే వస్తుంది. మధ్యలో ఎక్కడైనా ఒకటి చూద్దాం. 821 ప్రెస్ చేయండి, వీళ్ళకు కూడా థర్డ్ రౌండ్లోనే వచ్చింది. అండ్ 770 అలాట్మెంట్ ఆల్ ఇండియా ర్యాంక్, ఫాదర్ కొలంబో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, 759 టీఆర్ఆర్ అండ్ సెకండ్ రౌండ్ మహావీర్. సో ఇలా అయితే రావడం జరిగింది. సో బీసీడీలో మరి నాకు ఇదంతా వద్దు, నాకు పర్టికులర్ నా కాలేజ్లో ఎంతమంది ఉన్నారో అది కావాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి. సో బీసీడీ ఒక కాలేజ్ చూద్దాం, ఏదో ఒక కాలేజ్. అసోబాద్ ప్రెస్ చేయండి. బీసీడీ ఎందరు చదువుతున్నారు ఇప్పుడు అందులో 10 మంది చదువుతున్నారు. అండ్ అసోబాద్లో థర్డ్ రౌండ్ వరకు ఉన్న డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. మరి వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అని ఒకటి క్యాప్ స్టూడెంట్ ఇతను యాక్చువల్గా క్యాప్. సో క్యాప్ కాకుండా జనరల్ చూద్దాం. 414 కట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు చూడాలి అలాట్మెంట్ కేటగిరీ కూడా, డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు. అండ్ ఇక్కడ మీరైతే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేయండి ఆల్ ఇండియా ర్యాంక్ మీద, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కనిపిస్తుంది. ప్రతిమ కరీంనగర్ నుంచి థర్డ్ రౌండ్లో సీట్ వచ్చుడే సెకండ్ రౌండ్లో వచ్చింది. థర్డ్ రౌండ్లో అయితే అసోబాద్ రావడం జరిగింది. సో ఇది బీసీడీ గురించి ఎంటైర్ డేటా. ఓకే, నెక్స్ట్ బీసీఈ చూద్దాం. బీసీఈ ఆల్ కంప్లీట్ సెలెక్ట్ చేసుకోండి, ఆల్ అలాట్మెంట్స్ వస్తుంది బీసీఈ. సో బీసీఈలో కంప్లీట్గా వచ్చేసిన అలాట్మెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ పిహెచ్ఓలు అన్నీ తీసేయాలి కింద, క్యాప్, పిహెచ్ఓ, క్యాప్, జనరల్. సో ఇక్కడి వరకు వచ్చింది బీసీఈ. ఓకే, మెరిట్ ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు. సో ఇప్పుడు ఇవి మీకు తెలుసు ఆల్రెడీ, ఇది మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇది మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చే మెరిట్ లిస్ట్లో ఇంత ఉంటే మీకు వస్తుంది. ఇంకా కాలేజెస్ వచ్చాయి కాబట్టి 50 చేంజ్ ఉండొచ్చు. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఓకే, వీళ్ళకైతే సీట్ రావడం జరిగింది 432 స్టూడెంట్స్. సో వీళ్ళందరి దాని మీద ఎక్కడ ప్రెస్ చేసినా వీళ్ళకి ఏ రౌండ్లో ఎక్కడ వచ్చింది అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ వెబ్సైట్ మీరు తీసుకుంటే ఇంకా మినిమంగా రేపు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. ప్రతిది ఏది వచ్చినా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బీసీఈ తర్వాత SC2 చూద్దాం, ఆల్ కాలేజెస్. బీసీఈలో కూడా ప్రతి కాలేజ్ మీరు చూసుకోవచ్చు. బీసీఈ తర్వాత SC2 ఆల్ కాలేజెస్ చూస్తే SC1 మనం చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి వస్తుంది. SC2 క్యాప్ అని తీసేసిన తర్వాత ఓపెన్ జనరల్, SC2 జనరల్ క్యాప్. ఇది ఇక్కడి వరకు SC2కి సీట్ వచ్చింది. ఓకే, డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు రేపు వచ్చే లిస్ట్లో. ఇది ఆల్ ఇండియా ర్యాంకు అండ్ మార్క్స్. అండ్ మీరు పైకి వెళ్ళి చూసినట్లయితే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ఎక్కడ మీరు క్లిక్ చేసినా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ రౌండ్లో సీట్లు వచ్చాయనేది కనిపిస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ఎక్కడ క్లిక్ చేసినా 3 రౌండ్లలో వచ్చిన సీట్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో వచ్చింది. సో ఇలా అయితే కనిపిస్తుంది. SC2 ఇది. సో ఇవన్నీ కాలేజీలు మనం చూసాం కట్ ఆఫ్ కోసం.
సో SC2లో నాకు పర్టికులర్ ఒక కాలేజ్ కావాలి, ఆ కాలేజీలో నేను చేరాలనుకుంటున్నా అంటే గౌట్ నారాయణపేట్ చూద్దాం. ప్రెస్ చేయండి. SC2లో 4 చదువుతున్నారు ఇప్పుడు అందులో. ఓకే, వాళ్ళ డిస్ప్లే ర్యాంకు అండ్ మెరిట్ ర్యాంకు అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. వీళ్ళకి ఫస్ట్ రౌండ్ నారాయణపేట, సెకండ్ రౌండ్ నారాయణపేటే. అండ్ ఫస్ట్ ఉన్న స్టూడెంట్ని క్లిక్ చేయండి. ఫస్ట్ రౌండ్ నారాయణపేట, అన్ని నారాయణపేటే. సెకండ్ ఉన్న స్టూడెంట్ని క్లిక్ చేయండి, ఆల్ నారాయణపేట్. థర్డ్ ఉన్న స్టూడెంట్ మహబూబ్ నగర్, నారాయణపేట్. అండ్ నెక్స్ట్ నారాయణపేట్. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ SC3 చూద్దాం. SC3 చూసినట్లయితే మీరు SC3 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంటైర్ లిస్ట్ అయితే వస్తుంది. ఇది మనం ఆల్రెడీ నారాయణపేట సెలెక్ట్ చేసింది. సో ఆల్ కాలేజెస్ కొట్టండి. సో మీకు అన్ని ఎంటైర్ అలాట్మెంట్ SC3కి సంబంధించి వస్తుంది, ఇంక్లూడింగ్ PH, క్యాప్ అండ్ ఇక్కడికి జనరల్ 367 మార్క్స్ కట్ అయింది. ఇది డిస్ప్లే ర్యాంకు, రేపు వచ్చే మెరిట్ ర్యాంకు, ఇది అప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు మార్క్స్. సో మార్క్స్ అయితే ఈసారి మారుతాయి. మనం ఒకసారి ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చాక మ్యాప్ చేసి చూద్దాం. సో ఇలా ప్రతి స్టూడెంట్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే అతనికి ఏ రౌండ్లో ఎక్కడ వచ్చింది అనేది ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇది SC3కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అన్నమాట. సో ఏదైనా ఒక పర్టికులర్ కాలేజ్ చూద్దాం. కుత్బుల్లాపూర్ SC3 ఉన్నారు ఎవరైనా? ఓకే, 2 చదువుతున్నారు. ఓకే, వీళ్ళకి ఎక్కడ వచ్చింది మరి? ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. వనపర్తి, కుత్బుల్లాపూర్. ఫస్ట్ ఉన్న స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. కుత్బుల్లా అంటే అన్ని రౌండ్లో అవుతాడు. కుత్బుల్లాపూర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుత్బుల్లాపూరే ఉన్నాడు. సో అదేవిధంగా మీకు ఇంకేదైనా కావాలంటే వికారాబాద్ చెక్ చేయండి. సో ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ. ఓకే, 5 స్టూడెంట్స్ అయితే చదువుతున్నారు. వీళ్ళకి 3 రౌండ్లలో వచ్చిన సీట్లు కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇదంతా ఎంటైర్ డేటా, ఇది ఒకటి ఉంటే ఇక మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ST చూద్దాం. ST ఆల్ అలాట్మెంట్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో కంప్లీట్ ఎన్ని అలాట్మెంట్స్ వచ్చాయి STలో, ఎంతమంది చదువుతున్నారు కాలేజెస్లో అనేది అయితే చూద్దాం. సో కిందంతా PH, క్యాప్ ఇవన్నీ ఉంటాయి. సో ST జనరల్ వితౌట్ ఎనీ PHO ఆర్ క్యాప్. సో PHO ఆర్ క్యాప్ లేకుండా ST జనరల్ ఏముందనేది చూద్దాం. సో PHO క్యాప్ ఇక్కడ వరకు వచ్చింది 370, జనరల్ 370. ఇది డిస్ప్లే ర్యాంక్ మీకు ఆల్రెడీ తెలుసు. రేపు మెరిట్ లిస్ట్లో ఈ ర్యాంక్ ఉంటే మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో యథావిధిగా మీరు ఏ ర్యాంక్ మీద ప్రెస్ చేసినా కూడా ఆల్ రౌండ్ వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చింది, ఏ రౌండ్లో వచ్చింది అనేది కూడా మీకు పడుతుంది. దీనివల్ల ఏంటంటే మీ ర్యాంక్ ఇది అనుకోండి, నాకు ఇప్పుడు ఎక్కడ రావచ్చు అనేది మీరు గెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ STకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూశారు. మరి ST ఏదో ఒక కాలేజ్, అపోలో చూద్దాం. ST ఎంతమంది చదువుతున్నారు? 9-8 మంది చదువుతున్నారు అపోలో. ఫస్ట్ రౌండ్ నుంచి మహబూబ్ నగర్ SVS నుంచి అపోలోకి వచ్చారు. నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ ఎక్కడెక్కడ చదువుతుంది ఉంది. అండ్ నెక్స్ట్ మీరు ఇంకో స్టూడెంట్ చూసినట్లయితే అపోలో అన్నీ అపోలోనే ఉంది. సో టాప్ స్టూడెంట్ అపోలోలో ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్ అపోలోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. అండ్ సెకండ్ స్టూడెంట్ కూడా అపోలో ఉంది. సో వీళ్ళంతా అపోలో నుంచే పెట్టుకున్నారు మేబీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో వీళ్ళందరూ అపోలో చాయిస్ ఉంటుంది ఎవరికైనా ఫస్ట్ కాలేజ్గా. ప్రైవేట్లో అపోలోనే చాయిస్ ఉంటుంది. ఓకే, ఇలా కామినేని నుంచి అపోలో వచ్చింది. సో ఈ విధంగా STకి అవుతుంది. అండ్ ST తర్వాత మనం ఒకటి OC చూద్దాం. OC స్టూడెంట్స్, ఇంకా ఎలాంటి రిజర్వేషన్ లేని స్టూడెంట్స్, ఆల్ కాలేజెస్ OC. సో OC స్టూడెంట్, OC ఆల్ కాలేజెస్ పెట్టండి అండ్ OC మీద ప్రెస్ చేయండి. సో OC స్టూడెంట్స్ మాత్రమే వస్తారు ఇందులో, అంటే OC క్యాస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే కట్ ఆఫ్ ఎంత ఉంది మరి అంటే PH ఇవన్నీ కాకుండా కట్ ఆఫ్ చూద్దాం. PHO క్యాప్ ఉంది. అండ్ ఇంకా మీరు వెళ్తే ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది మీకు. ఇక్కడ క్యాప్ ఉన్న వాళ్ళకైనా PH ఉన్న వాళ్ళకైనా ఇక్కడ వరకు 403 OC స్టూడెంట్ ఈ ర్యాంక్ వరకు అయింది ఓన్లీ OCలో. అండ్ వీళ్ళకన్నీ ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో ఎంతమంది OCలు చదువుతున్నారు అనేది కూడా మీకు ఇందులో డేటా అయితే ఉంటుంది. ప్రతి కాలేజ్, ఏ కాలేజీలో ఎంతమంది OCలు చదువుతున్నారు, SVS సో ఇంతమంది OC స్టూడెంట్స్ అయితే చదువుతున్నారు. వాళ్ళని క్లిక్ చేస్తే ప్రతి రౌండ్లో ఎక్కడెక్కడ వచ్చింది అనే డేటా అయితే వస్తుంది. సో ఇదన్నమాట. ఇలాంటి ఫెంటాస్టిక్ వెబ్సైట్ తీసుకోవడం ఎలా అనేది అయితే మీరు ఒక వీడియో పెడతాను చూడండి.